ఆ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2014లో అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఈసారి 2024 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరాలని అధినేత భావిస్తున్నారు. అయితే ఈసారి నలుగురు అభ్యర్థుల మధ్య జరుగుతున్న టికెట్ వార్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు? లెట్స్ వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికం. మొదటి నుంచి బలిజ సామాజిక వర్గం టీడీపీ వైపు మొగ్గు చూపడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ చక్రం తిప్పింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చతికిలబడింది. తర్వాత కాంగ్రెస్, ప్రస్తుతం వైసీపీ పట్టు బిగించడంతో రాజంపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈసారి 2024 ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ జెండా ఎగరాలని అధిష్టానం పట్టుదలతో ఉంది. అయితే టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న పోటీ ఇటు క్యాడర్తో పాటు అటు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు జగన్మోహన్ రాజు, గంటా నరహరిలు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బత్యాల కనీస పోటీ ఇవ్వడంలో విఫలం కావడంతో ఆయనపై అధిష్టానం పెద్దలు గుర్రుగా ఉన్నారట. ఇటీవల లోకేష్ పాదయాత్రలోనూ బత్యాల పెద్దగా కనపడలేదని టాక్. మరోవైపు పారిశ్రామికవేత్తగా రాజంపేటలో అడుగుపెట్టిన గంటా నరహరి మొదట రాజంపేట పార్లమెంటు స్థానాన్ని ఆశించినా తర్వాత రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్నారట. అయితే గత ఎన్నికల నుంచి రాజంపేటలో టీడీపీ కోసం పనిచేస్తున్న రాజు విద్యాసంస్థల అధినేత జగన్మోహన్ రాజు ఈసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బత్యాలపై క్యాడర్ సైతం గుర్రుగా ఉందట. ఏనాడు క్యాడర్ను పట్టించుకోలేదనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. జగన్మోహన్ రాజు నిత్యం క్యాడర్కు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తారనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రాజు వైపే లోకేష్ బాబు, అధినేత చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు రాజంపేట రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఆర్థికంగా బలమైన నేత జగన్మోహన్ రాజు అని భావిస్తున్నారట టీడీపీ పెద్దలు. రెండు సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. దాదాపు 6 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయినా ఇప్పటికీ వారికి గృహాలు నిర్మించకపోవడం అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రధాన సమస్యగా మారిందట. దీంతో రాజకీయ సమీకరణాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఒక్కటై కృషి చేస్తే గెలుపు మాత్రం పక్కా అంటున్నారు. మరి నేతలంతా ఒక్కటై టీడీపీ జెండా ఎగరేస్తారా, లేక సీటు మాకంటే మాకంటూ పోటీపడి మళ్లీ వైసీపీకి రాజంపేట అసెంబ్లీని కట్టబెడతారా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.